నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రాలు 5. అయితే వాటిల్లో 4 సినిమాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. వీరి కాంబినేషన్‌కు అంత ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్, దాసరి ఒకే వీధిలో ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. దాసరి తన కార్యక్రమాలు ముగించుకొని తెల్లవారు 3 గంటల వేళ నిద్రకు ఉపక్రమించేవారు. ఆయన ఇంట్లో లైట్లు ఆర్పగానే ఎన్టీఆర్ ఇంట్లో లైట్లు వెలిగేవి. అంత ఉదయాన్నే లేచి తన దైనందిన జీవితాన్ని ఎన్టీఆర్ మొదలుపెట్టేవారు. ఇదంతా గమనించిన వాళ్ళు ఆ వీధిలో దొంగల భయం లేదు అని సరదాగా జోక్ చేసేవారు. క్రమశిక్షణకు విలువ ఇచ్చి కృషి, పట్టుదల, స్వయం శక్తితో ఎదిగిన గొప్పవాళ్ళు ఎన్టీఆర్, దాసరి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా 'మనుషులంతా ఒక్కటే'. 1976లో ఆ సినిమా విడుదలయ్యింది. 4 ఏళ్ల అనంతరం వీరి కలయికలో వచ్చిన రెండవ సినిమా 'సర్కస్ రాముడు'. ఇందులోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. జయప్రద, సుజాత హీరోయిన్లు. ఎన్టీఆర్ సరసన సుజాత నటించిన ఏకైక చిత్రం ఇదే. తమిళుడైన కోవై చెలియన్ ఈ సినిమాకు నిర్మాత. కోవై అనేది ఇంటి పేరు కాదు. కోవై అంటే కోయంబత్తూరు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కనుక అందరూ ఆయన్ని కోవై చెలియన్ అని పిలిచేవారు. సినిమా పరిశ్రమలోకి రాకముందు చెలియన్ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. జస్టిస్ పార్టీలోనూ, ఆ తర్వాత అన్నాదురై ప్రారంభించిన ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీలోనూ ఉన్నారు. ఎంజీఆర్తో అక్కడే ఆయనకు పరిచయం. ఆ పరిచయంతోనే ఎంజీఆర్ ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే పార్టీలో కూడా చేరారు చెలియన్. రాజకీయాల్లో రాణిస్తూనే 1958లో సినీ రంగంలోకి ప్రవేశించి ఎంజీఆర్, శివాజీ గణేశన్ హీరోలుగా 15 చిత్రాలు నిర్మించారు. తెలుగులో కూడా సినిమాలు తీయాలనే కోరిక కలిగి ఎంజీఆర్ సలహా అడిగారు చెలియన్. ఎన్టీఆర్తో తీయమని చెప్పారు ఎంజీఆర్. ఆయన రికమెండ్ చేయడంతో ఎన్టీఆర్ డేట్స్ సులభంగానే దొరికాయి చెలియన్కి. ఎన్టీఆర్ సూచనపై దాసరిని దర్శకుడిగా ఎన్నుకున్నారు. 1979 అక్టోబర్ 20న చెన్నైలోని అరుణాచలం స్టూడియోలో 'సర్కస్ రాముడు' చిత్రం షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం, భారీ తారాగణం, ఎన్నో లొకేషన్లు. అయినా 26 రోజుల్లో చిత్రాన్ని దాసరి పూర్తి చేశారు. దట్ ఈజ్ దాసరి నారాయణరావు. ఆయన ప్లానింగ్కు, సమర్థతకు ఇదొక నిదర్శనం. చేతిలో 2 లక్షల రూపాయలు ఉంటే చాలు ఓ చిన్న సినిమా తీసేసి ఆ రోజుల్లో 'సర్కస్ రాముడు' చిత్రంలో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కోసం 2 లక్షలు ఖర్చు చేయడం చాలా విశేషం. ఈ సినిమాలో రాముడు, రాజా పాత్రలను ఎన్టీఆర్ పోషించారు. రాజా జమీందారు తనయుడు, సర్కస్లో రింగ్ మాస్టర్ రాజా. ఈ 2 పాత్రలకు మధ్య ఉన్న వేరియేషన్ను దృష్టిలో పెట్టుకుని ముంబైలోని అక్బర్ అనే కాస్ట్యూమర్తో స్పెషల్గా ఎన్టీఆర్ దుస్తులు తయారు చేయించారు. సర్కస్ రాముడు షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్, దాసరి సినిమా అనగానే మంచి క్రేజ్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1980 సంక్రాంతికి ఎన్టీఆర్ ఛాలెంజ్ రాముడు, అక్కినేని దాసరి 7 అంతస్తుల మేడ చిత్రాలు అప్పటికే పోటీలో ఉన్నాయి. ఈ 2 చిత్రాల్లోని హీరోయిన్లు సర్కస్ రాముడు చిత్రంలోనూ ఉన్నారు. కనుక ఫిబ్రవరిలో సర్కస్ రాముడు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు. ఆయన డబ్బింగ్ చెబితే మిగిలిన పనులు పూర్తి చేసుకోవచ్చు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ సరదా రాముడు షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లే సన్నాహాల్లో ఉన్నారు. అక్కడికి వెళితే 30 రోజులకు గాని తిరిగి రారు. అందుకే అతి కష్టం మీద ఒక్కరోజు డబ్బింగ్ కోసం కేటాయించారు ఎన్టీఆర్. వేరే షూటింగ్లో పాల్గొని ఉదయం 9 గంటలకు డబ్బింగ్కు వస్తానని, సాయంత్రం 4 గంటలకు ఫ్లైట్ కనుక 3 లోపు పూర్తి చేసి వెళ్ళిపోతానని ఎన్టీఆర్ చెప్పారు. డబ్బింగ్ కోసం ప్రసాద్ థియేటర్ రెడీ చేశారు. సరిగ్గా 9 గంటలకు ఎన్టీఆర్ వచ్చారు. అప్పటికి ఆయన భోజనం చేయలేదు. ఆయన అభిరుచి మేరకు భోజనంలో ఐటమ్స్ సిద్ధం చేశారు. అరగంటలో భోజనం పూర్తి చేసి తన కోసం వచ్చిన నిర్మాతలతో మాట్లాడి 10 గంటలకు డబ్బింగ్ థియేటర్లో అడుగుపెట్టారు ఎన్టీఆర్. మొత్తం 112 లూపులు ఆయన చెప్పాలి. ఒకసారి సీన్ పేపర్ చదవడం, లూప్ ఆన్ చేయడం, చూశాక ఇక స్క్రీన్ వంక చూడకుండా డైలాగులు చదవడం ఆయన పద్ధతి. సెట్లో ఏ టైమింగ్తో చెప్పారో అదే టైమింగ్తో గడగడ చెప్పేసేవారు ఎన్టీఆర్. ఎక్కడ నాన్ సింక్ ఉండేది కాదు. లిప్పు సరిగ్గా దిగినట్లు సరిపోయేది. అలా 2 గంటలు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత బ్రేక్. అప్పటికి 50 లూపులు అయ్యాయి. 3 గంటల లోపు మిగిలిన లూపులు పూర్తి అవుతాయా లేదా అనే టెన్షన్ అందరిలో ఉంది. అవ్వకపోతే ఏం చేయాలి? ఎన్టీఆర్ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఇంతలో ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు అక్కడికి వచ్చారు. ఆయనతో ఏవో విషయాలు మాట్లాడి మళ్ళీ 12:30కి థియేటర్లోకి వచ్చారు ఎన్టీఆర్.
ఆయనతో పాటు త్రివిక్రమరావు కూడా వచ్చారు. 1:30 లోపు మరో 30 లోపులు అయ్యాయి. ఇంకా 32 ఉన్నాయి. అవుతాయా అవ్వవా, ఏం చెయ్యాలి దేవుడా? కో డైరెక్టర్ నిర్మాత చెలియన్ ఒకటే టెన్షన్. ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ, తమ్ముడు గారు ఎలా ఉన్నాయి సీన్లు అని అడిగారు. ఆయన మురిపెంగా చూశారు. సరిగ్గా అరగంటలో అన్ని లూపులు పూర్తి చేశారు ఎన్టీఆర్. నవ్వుతూ థియేటర్లోంచి బయటకు వచ్చారు అన్నా తమ్ముడు. ప్రొడక్షన్ మేనేజర్ కోటేశ్వరరావు వంక చూసి, ఏది మీ స్పెషల్ అని అడిగారు ఎన్టీఆర్. ఇడయాప్పం, స్పెషల్ పాయ, మసాలా టీ అంటే ఆయనకి ఇష్టం. రెడీ సార్ అని కోటేశ్వరరావు ఏర్పాటు చేశారు. ఫలహారం పూర్తయ్యేసరికి 2:30 అయింది. అందరికీ పేరు పేరు నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి కార్ దగ్గరికి వెళ్ళారు ఎన్టీఆర్. మేము చాలా భయపడ్డాం సార్ అన్నారు నిర్మాత చెలియన్. ఎన్టీఆర్ పెద్దగా నవ్వేసి, భయం అన్నది మన డిక్షనరీలోనే ఉండకూడదు బ్రదర్ అని చెప్పి కారు ఎక్కేశారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.